ఆదిలాబాద్ ప్రజల ఆశలు నెరవేరబోతున్నాయి. అన్ని రంగాల్లోనూ ఉమ్మడి జిల్లా దూసుకుపోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహం అందిస్తున్నాయి. నిధులకు ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నాయి. ఆదిలాబాద్ అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఎయిర్పోర్టుతో పాటు ఇండస్ట్రియల్ పార్క్, ప్రైవేటు రంగంలో సిమెంట్ పరిశ్రమల ఏర్పాటు కొలిక్కి వస్తున్నాయి. ఇవన్నీ అమలైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యాపార రంగము విస్తరించనుంది. దశాబ్దాలుగా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషితో ప్రగతి బాటలు పడుతున్నాయి. ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అవసరమైన ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై ఈ నెల 22న ఢిల్లీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక సమావేశం జరిగింది. ఎయిర్పోర్ట్ కోసం ఇప్పటికే గుర్తించిన 1880 ఎకరాలకు అదనంగా మరో 400 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలని నిర్ణయించింది. ఇందులో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 80 ఎకరాలు తక్షణమే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ భూమిలో టెర్మినల్ భవనం, విమాన రాకపోకలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి, హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడి కోసం 340 కోట్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం సుమారు 600 కోట్ల వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుపై చర్చించారు. సీఎం విజ్ఞప్తి మేరకు భూసేకరణ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో ఉత్పత్తయ్యే వస్తువులను దేశ విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు పెరగనున్నాయి. విమానాల పార్కింగ్ కోసం ప్రత్యేక హ్యాంగర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, రక్షణ శాఖ ప్రతినిధులు ఆదిలాబాద్ వచ్చి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయని, రాజకీయాలు చేయకుండా ప్రతిపక్షాలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంత గొప్పగా వెనకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ కు ఇంత గొప్పగా ఈ ప్రాజెక్టు రావడం, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి యువతకు ఒక 20 నుంచి 25 వేల మందికి భవిష్యత్తులో ఒక పక్క ఇండస్ట్రీ పార్క్, మరో పక్క ఈ సిమెంట్ పరిశ్రమలు, ఇంకో పక్క ఎయిర్పోర్టు, డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్, అదే విధంగా కార్గో హ్యాంగింగ్ స్టేషన్, ఇవన్నీ కలిపితే 20 నుంచి 25 వేల మందికి రేపు భవిష్యత్తులో ఉపాధి దొరికేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని ఆదిలాబాద్ ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేసినాం. ఇలా ఉండగా ఇండస్ట్రియల్ పార్కు కోసం అవసరమైన భూములపై సర్వే కొనసాగుతుంది. 10,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. మరోవైపు సిమెంట్ పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయి, రాంపూర్ మధ్య రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పరిశ్రమకు అన్ని అనుమతులు వచ్చాయి. 2 సంవత్సరాల వ్యవధిలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 2,000 మంది యువకులకు ప్రత్యక్షంగాను, మరో 10,000 కుటుంబాలకు పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాంతంలో ప్రధాన ముడిసరుకైన సున్నపురాయి నిల్వలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో మరిన్ని సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే సున్నపురాయి నిల్వలున్న ప్రాంతాలను టెండర్ల ద్వారా పరిశ్రమలకు అందించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. ఒక నెల లోపల రామాయి, రాంపూర్ మధ్య ఉన్నటువంటి రేణుకా సిమెంట్ శంకుస్థాపన కూడా ఇంకొక నెల రోజుల లోపల దాన్ని శంకుస్థాపన చేసి ఆ యొక్క ఫ్యాక్టరీని కూడా 1.5-2 సంవత్సరాల లోపే దాన్ని పూర్తి చేసి అక్కడ 1500 నుంచి 2000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ యొక్క పనులు కూడా
ఢిల్లీ స్థాయిలో కావాల్సినటువంటి అన్ని అనుమతులు దానికి పూర్తిగా లభించడం జరిగింది. 90% అనుమతులు వచ్చినాయి. ఇంకా కేవలం 1-2 అనుమతులు ఉన్నాయి. అవి కూడా మరో 15 రోజుల లోపల అనుమతులు పూర్తయి ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. భూసేకరణ ప్రక్రియ సజావుగా పూర్తయితే రాబోయే 2 ఏళ్లలో ఆదిలాబాద్ రూపురేఖలు మారే అవకాశముంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న సానుకూల చర్యలతో ప్రజల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.